హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీలో ఉన్నటువంటి అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారంతో పాటుగా పేపర్ అనాలిసిస్ కరెంట్ అఫైర్స్ అయితే ఈ యొక్క వీడియోలో మనమైతే చూడబోతున్నామండి. ఇకపైన ప్రతిరోజు కూడా మనము ఈ యొక్క అప్డేట్స్ అయితే చూస్తామండి. ఓకేనా? సో అన్ని వివరాలు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ప్రతి పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మీకైతే అందచేయడం జరుగుతుంది. అందరూ కూడా క్లియర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీరు పేపర్ చదవాల్సిన పని అయితే ఇక మీకు ఉండదు. ప్రతి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఇందులో అయితే మీకు అప్డేట్ చేస్తాను పేపర్ అనాలిసిస్లో. ప్లస్ ఎలాగూ ఈవినింగ్ మనము డైలీ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పుకుంటాము. అక్కడ మిస్ అయినవి ఇక్కడైతే తప్పకుండా చెప్పుకున్నాం. ఓకేనా? మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దామండి. ముందుగా చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి. అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. ముందుగా 4 వారాలకు మించి ఖాళీలు ఉండకూడదు అంటూ మరి వైద్య ఆరోగ్య శాఖలో సమీక్షలో సీఎం జగన్ గారు అయితే చెప్పడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో 4 వారాలకు మించి ఖాళీలు ఉండకూడదని ఎప్పటికప్పుడే భర్తీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. రిక్రూట్మెంట్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలని ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు కూడా భర్తీ చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖపై మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష కూడా నిర్వహించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే ఫైన్. వైద్య ఆరోగ్య శాఖ అనేది చాలా ముఖ్యమైన విభాగము. అందులో ప్రజలకు సేవ అందించడానికి, వైద్యం అందించడానికి వైద్యులు అనేవారు, సిబ్బంది కూడా అవసరం. దాంతోపాటుగా మరి రాష్ట్రంలో చాలా వేల లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం, గ్రూప్ 2 కోసము, సచివాలయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాటిపైన కూడా కొంచెం ఆలోచించి త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని అయితే మనమైతే కోరుకుందాం. నెక్స్ట్, కేజీబీవీలో పోస్టుల భర్తీకి తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసినట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సాక్షిలో ఈరోజు. రాష్ట్రంలో 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అందిన దరఖాస్తుల్లో మెరిట్ జాబితాను ఆన్లైన్లో ఉంచినట్లుగా సమగ్ర శిక్ష ప్రాజెక్టు రాష్ట్ర సంచాలకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 1358 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వగా అదనంగా మరో 197 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. దీంతో 1555 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. ఈ పోస్టులో 3000కు పైగా దరఖాస్తులు అందాయి. అంటే 1:2 రేషియో, అంతే, ఎక్కువ లేదు. 30,000కు పైగా దరఖాస్తులు అందడం అయితే చూడవచ్చు. అంటే అభ్యర్థులు తాత్కాలిక మెరిట్ జాబితా www.apcfss.kgbv.in వెబ్సైట్లో చూడాలని చెప్పేసి ఇక్కడ కోరడం జరిగింది. ఈ నెల 19న తుది మెరిట్ జాబితా వెల్లడిస్తామంటూ తెలియజేశారు. 20-21 తేదీల్లో ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. జూన్ 22, 23, 24 తేదీల్లో మెరిట్ అభ్యర్థులకు జిల్లా కమిటీల ద్వారా స్క్రీన్ టెస్ట్ నిర్వహించి నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. నెక్స్ట్, నిరుద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం, పరుచూరి రాజేంద్ర ప్రసాద్ గారి విమర్శ. రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేస్తున్నారని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి రాజేంద్రబాబు గారు డిమాండ్ చేశారు. అఖిల భారత యువజన సమైక్య తూర్పుగోదావరి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం కేపీ రాజు అధ్యక్షున అంబల్ల సూర్యారావు,
ఈ యొక్క భవన్లో అయితే చర్చించడం అయితే జరిగింది. మరి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,35,794 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 55,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా పార్లమెంటు ప్రకటిస్తే 700 మాత్రమే ఖాళీగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. సో మరి డిఎస్సి అభ్యర్థులకైతే ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదని చూద్దాం. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అయితే డిఎస్సి అయితే లేదు. సో నామమాత్రంగా టెట్ నిర్వహించారు. సో టెట్ నిర్వహించిన వెంటనే డిఎస్సి కండక్ట్ చేస్తారేమో అనుకున్న సందర్భంలో మరి సో దానిపైన ఊసే లేకుండా పోయింది. మరి బీఈడి డిఈడి చేసినటువంటి అభ్యర్థులు ఏమైపోవాలి? సో ఈ ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. మరి ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అనేది అయితే చూద్దాం. నెక్స్ట్ సశస్త్ర సీమాబల్లో 1695 ఖాళీలండి, కానిస్టేబుల్ ఖాళీలండి ఇవన్నీ. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని సశస్త్ర సీమాబల్లో 1656 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయనుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్షల్లో ప్రతిభ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఈ యొక్క ఎంపిక అయితే ఉంటుందండి. మొత్తం పోస్టుల సంఖ్య 1656. సో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 11, సబ్ ఇన్స్పెక్టర్ పారామెడికల్ పోస్టులు 30, సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ 40, హెడ్ కానిస్టేబుల్ 914, కానిస్టేబుల్ 543. వీటితో పాటు కమాండెంట్ పోస్టులు కూడా ఉన్నాయి. మరి సబ్ ఇన్స్పెక్టర్ పయనీర్ సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి, 30 ఏళ్లలోపు ఉండాలి. సబ్ ఇన్స్పెక్టర్ డ్రాఫ్ట్మెన్ మెట్రికులేషన్ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణలై ఉండాలి. 2 ఏళ్ల ఐటీఐ నేషనల్ ట్రేడ్మెన్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా ఉండాలి అంటూ వీరికి తెలియజేశారు. సో ఇక్కడైతే మనకైతే క్లియర్గా అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క పీడిఎఫ్ని నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఆర్కే ట్యూటోరియల్ అని మీరు టైప్ చేయండి ఫ్రెండ్స్, వస్తుందంతే. ఓకే, టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి ఆర్కే ట్యూటోరియల్ కమ్యూనిటీ అని చెప్పేసి కొట్టండి. ఈ పీడిఎఫ్ మొత్తం కూడా మీకైతే అందులో అప్డేట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ MUO2 పోస్టుల భర్తీకి ఆదేశాలు. మండల విద్యాధికారుల 2 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు ప్రస్తుతం MUOగా పనిచేస్తున్న జిల్లా పరిషత్ ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలు గ్రేడ్ 2 ప్రధాన ఉపాధ్యాయులకు సీనియారిటీ ప్రకారము మరి ఎంపిక చేయాలని ఆదేశించింది. ఇటీవల ME2 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలపడంతో భర్తీకి ఆదేశాలు జారీ అయ్యాయి. నెక్స్ట్ వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి డిమాండ్ అండి. మరి నిరుద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయిందని, ముఖ్యంగా సచివాలయంలో ఉన్నటువంటి వెటర్నరీ ఖాళీల కోసం. పశుసంవర్ధక శాఖలో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఆధ్వర్యంలో వెటర్నరీ అభ్యర్థులతో పోస్టులను భర్తీ చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు జి రామన్న డిమాండ్ చేశారు. బుధవారం విజయవాడ ధర్నా చౌక్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న AHA పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చినప్పటికీ ఆ శాఖ అధికారులు మీనావేశాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా 3 నుంచి 5 రైతు భరోసా కేంద్రాల్లో ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ప్రతి రైతు భరోసా కేంద్రంలో పోస్టులు మిగులు చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. దీనివలన రాష్ట్రంలో 3 సంవత్సరాల నుంచి డైరీ వొకేషనల్ డిప్లొమా అభ్యసించిన అభ్యర్థులు సుమారు 30,000 మందికి పైగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. క్లస్టర్ విధానాన్ని తొలగించి వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మొత్తం 4,765 పోస్టులను భర్తీ చేసే వరకు డివైఎఫ్ఐ పోరాటం సాగిస్తూనే ఉంటుందంటూ ఇక్కడైతే మరి నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తుండడాన్ని మనము చూడవచ్చు. సో తప్పకుండా మరి ప్రభుత్వం అయితే దీనిపైన చర్య తీసుకొని మన నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుందాం. ఓకే, నెక్స్ట్ అస్థి ఖనిజాలము అత్యంత కఠినం అంటూ ఈరోజు ఆర్టికల్లో రావడం అయితే జరిగిందండి. మొత్తము 42 ప్రశ్నలు అయితే ఉన్నాయండి. సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క PDF మొత్తం కూడా అప్డేట్ చేస్తాను, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతిరోజు కూడా ఇవైతే మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఫిర్యాదుల పరిష్కారంలో తెలంగాణ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానం. ఫిర్యాదుల పరిష్కారంలో తెలంగాణ మొదటి స్థానంలో సాధించగా ఆంధ్రప్రదేశ్ 10వ స్థానానికి పరిమితమైంది. కేంద్ర పరిపాలనా సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం బుధవారం విడుదల చేసిన కేంద్రీకృత ఫిర్యాదుల పరిష్కార పర్యవేక్షణ సంస్థ సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఈ యొక్క నివేదికనైతే వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మరి
కామన్ సర్వీస్ సెంటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 6 రాష్ట్రాలు ఒకదాన్ని కూడా పరిష్కరించలేదు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్తో పాటు మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లు ఉండడం అయితే చూడవచ్చు. అయితే మే నెలలో తెలంగాణ ప్రభుత్వానికి 2633 ఫిర్యాదులు అందగా 72.49% పరిష్కరించాయి. మరి ఏపీ ప్రభుత్వానికి 8006 ఫిర్యాదులు అందగా కేవలం 8.61 మాత్రమే పరిష్కరించినట్లుగా ఈ నివేదిక వెల్లడించడాన్ని మనం చూడవచ్చు. నెక్స్ట్, 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు సిద్ధం. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానంలో భాగంగా 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు అయితే సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. 19 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అమలు, మరో 105 వర్సిటీల్లో కూడా అంటూ తెలుస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 19 కేంద్రీయ విద్యాలయాలతో సహా మొత్తం 105 వర్సిటీలు 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని విశ్వవిద్యాలయాల నిధుల సంఘము యూజీసీ ఇటీవల ప్రకటించడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది. నెక్స్ట్, 2023లో భారత్ నుంచి 6,500 మంది సంపన్నుల వలస. భారత్ నుంచి ఏడాది 6,500 మంది సంపన్నులు విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని హెన్లీ ప్రైవేట్ మైగ్రేషన్ నివేదిక 2023 ఈ వివరాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు మరి సంపన్నుల కదలికకు హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థ విశ్లేషించి ఈ నివేదికను తయారు చేయడం అయితే మనము చూడవచ్చు. మరి ఎక్కడికి వెళ్తున్నారండి? మన సంపన్నులంతా కూడా లండన్కి, అమెరికాకి, అంటే బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, ఈ దేశాలకు, ఆస్ట్రేలియా, ఈ దేశాలకు ఎక్కువగా వెళ్తుంటారండి సంపన్నులంతా కూడా. ఓకేనా? పేదవారు మాత్రము ఇక్కడే అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఇకపైన జగనన్న సురక్ష. ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటాం. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా నిర్వహణ ఈ నెల 23 నుంచి ప్రారంభం. కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశంలో సీఎం జగన్ వెల్లడి. ఇంపార్టెంట్ అండి. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా ఈ నెల 23 నుంచి జూలై 23 వరకు జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోకి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, గృహ సారథులు ఇంటింటికి వెళ్ళి వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది తెలుసుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు. మరణ, ఆదాయ, వివాహ తదితర ధృవీకరణ పత్రాల, ప్రభుత్వం పథకాల విషయంలో వారింట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేటువంటి అంశాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా చర్చించడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. కరెంట్ అఫైర్స్. ఉమ్మడి పౌర స్మృతిపై ప్రజాభిప్రాయ సేకరణ. 30 రోజుల్లోపు సలహాలు, సూచనలు ఇవ్వండి. 22వ లా కమిషన్ కీలక ప్రకటన. వచ్చే శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే యోచనలో కేంద్రము. చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ అండి. అసలు ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో మన దేశంలో చాలా రకాల చట్టాలు ఉంటాయండి. యాక్చువల్గా మన రాజ్యాంగం ప్రకారమే మనం ఫాలో అవ్వాలి. కానీ హిందూ చట్ట ప్రకారం అనేది ఉంటుంది. నెక్స్ట్ ముస్లిం లా ఉంటుంది. క్రిస్టియన్లకు ప్రత్యేకమైన లా ఉంటుంది. అయితే ఇవన్నీ తీసేసి అందరినీ కూడా ఒకే చట్టం పరిధికి తీసుకురావడమే ఈ యొక్క లా ఉమ్మడి పౌర స్మృతి అంటారు. రాజకీయంగా సున్నితమైన ఉమ్మడి పౌర స్మృతి అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. బుధవారం 22వ లా కమిషన్ ప్రకటించింది. ప్రజలు, మత సంస్థలతో సహా ఇతర అంశాలతో సంబంధం ఉన్న అన్ని వర్గాల ప్రజల సలహాలు, సూచనలు ఆహ్వానిస్తున్నట్లుగా పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకుముందు ఆగస్టు 2018తో కాలపరిమితి ముగిసిన 21వ లా కమిషన్ ఇదే అంశంపై 2 సార్లు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కుటుంబ చట్టాల్లో సంస్కరణలపై 2018 ఆగస్టు 31వ కన్సల్టేషన్ పేపర్ కూడా విడుదల చేసింది. అయితే ఆ పేపర్ జారీ చేసిన 3 ఏళ్లకు పైగా సమయం గడిచిపోవడంతో పాటు ఈ మధ్యలో ఇదే అంశంపై వివిధ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులకు ఈ అంశానికి ప్రాధాన్యత అయితే పెరగడం అయితే మనము చూడవచ్చండి. ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేస్తున్నారు మరి దీనిపైన. సో చూద్దాం మరి ఏమవుతుంది ఏంటి అనేది. నెక్స్ట్ వన్, వింబుల్డన్ మనీ ప్రైజ్ పెంపు అండి. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2023 ప్రైజ్ మనీ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. జూలై 3 నుంచి 16 వరకు జరిగే టోర్నమెంట్ ఈసారి పురుషుల మరియు మహిళల సింగిల్స్ విజేతలకు 23,50,000 పౌండ్లు అంటే 24,43,00,000 మన కరెన్సీలో చొప్పున లభిస్తాయి. ఈ ఏడాది సింగిల్స్ విజేతలకు 20 లక్షల పౌండ్ల చొప్పున అందజేశారు.
ఈసారి 3,50,000 పౌండ్లు ఎక్కువగా ఇవ్వనున్నట్లుగా తెలిపారు. తొలి డ్రా రౌండ్లో ఓడిన క్రీడాకారులకు 55,000 పౌండ్లు దక్కనున్నాయి. క్వాలిఫైయింగ్లో తొలి రౌండ్లో ఓడితే 12,750, రెండో రౌండ్లో ఓడితే 21,750 పౌండ్లు చేస్తామంటూ ఇక్కడైతే తెలియచేయడం అయితే చూడవచ్చు. మొత్తానికైతే వింబుల్డన్ ప్రైజ్ మనీ పెంచారు. ఓకే, గుర్తుంచుకోవాలి. ఏడాదికి 6,500 మంది విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటూ తెలపడం జరిగింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, యుఏఈ, సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్ వైపు మొగ్గు అంటూ తెలుస్తుంది. నెక్స్ట్, భారత్కు అమెరికా డ్రోన్లు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం ఆఫర్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో డీల్ కూడా ఇంకా అంటే ఇస్తామన్నట్టు చెప్పారు. ఇంకా డీల్ అయితే ఉంది. బిఫోర్ జాయ్ అలర్ట్. దూసుకొస్తున్న తుఫాను నేడు తీరం దాటే అవకాశము. గుజరాత్ అప్రమత్తంగా ఉండాలి అంటూ తెలపడం అయితే జరిగిందండి. ఓకేనా. అరేబియా మహాసముద్రాన్ని అతలాకుతలం చేస్తున్న ఇక బిఫోర్ జాయ్ గుజరాత్ తీరం, గుజరాత్, మహారాష్ట్ర తీరాలను అయితే అతలాకుతలం అయితే చేసే అవకాశం ఉంది. మరియు 8 రాష్ట్రాలకు సూచన. ఓకేనా. అంతేకాకుండా భారత్తో పాటుగా పాకిస్తాన్ కూడా హై అలర్ట్ ప్రకటించడం అయితే జరిగింది. ఓకే, అందరూ కూడా గమనించాలి. యాదాద్రి సహా 5 నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు. రేపు లండన్లో ప్రదానము. టీసీఎం కేసీఆర్ హర్షం, అధికారుల ప్రశంసలు. తెలంగాణ వైకుంఠంగా ఖ్యాతిగాంచిన మరి ఏదైతే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం తెలంగాణలో 5 ప్రతిష్టాత్మక నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ఈ విశిష్ట కట్టడాలు ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ బిల్డింగ్ గ్రీన్ యాపిల్ అవార్డులు ఎందుకున్నట్లుగా లండన్కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. మరి అవార్డులు పొందిన వాటిలో యాదాద్రి మహాదివ్యక్షేత్రము, దుర్గం చెరువు వద్ద ఉన్న కేబుల్ బ్రిడ్జ్, ప్రతిష్టాత్మక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, దేశంలోనే నెంబర్ 1గా నిలిచిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, నిజాం కాలం నాటి మొజంజాహి మార్కెట్ సముదాయాలు ఉన్నాయి. దేశంలో తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కడం విశేషం. ఈ నెల 16న లండన్లో గ్రీన్ ఆర్గనైజేషన్ ఈ అవార్డులను అందించనుంది. సో గాయస్, ఈరోజు మరి ఎడ్యుకేషన్ న్యూస్ ఎట్ ద సేమ్ టైం పేపర్ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ కూడా చూడడం జరిగిందండి. ప్రతిరోజు ఇదే విధంగా మరి న్యూస్తో పాటుగా ఎడ్యుకేషన్ న్యూస్తో పాటుగా జాబ్స్ న్యూస్తో పాటుగా కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ కూడా ఉంటుంది. అందరూ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఈ యొక్క పీడిఎఫ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్ కమ్యూనిటీలో అందుబాటులో ఉంటుంది. అందరూ కూడా జాయిన్ అవ్వండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, లేదా మీరు డైరెక్ట్ అయినా కూడా టెలిగ్రామ్కి వచ్చేసి సెర్చ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఈ యొక్క పేపర్ అనాలిసిస్ పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లెంత్ అవుతుందా, ఓకే పర్వాలేదు, మేము అడ్జస్ట్ అవుతామంటారా, కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.